నమస్తే వెల్కమ్ టు హెచ్ఎంటీవీ. అడవులను నరుక్కుంటూ పూర్తిగా కాంక్రీట్ జంగిల్ గా మార్చే ఈ రోజుల్లో అడవులను ప్రకృతిని ఎలా కాపాడాలి అనే సందేశంతో వస్తోంది కలవివనం మూవీ. అండ్ ఈ మూవీ ఈ మంత్ 21st రిలీజ్ అవ్వబోతుంది. అండ్ ఆ మూవీ గురించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మనతో పాటు ఉన్నారు డైరెక్టర్ రాజ్ నరేంద్ర గారు, హీరోయిన్ నాగదుర్గ గారు, అలాగే 3 లిటిల్ ఛాంప్స్. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. డైరెక్టర్ గారు చెప్పండి, వనం అంటే అందరికీ తెలుసు, ఇంతకీ ఈ కలివి వనం అంటే ఏంటి? కలివి అనేది మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే అది సినిమాలో వచ్చే చిన్న అంటే వాస్తవంగా సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ ఏం కాదు, కానీ బట్ జస్ట్ ఆ చిన్న ఎగ్జైట్మెంట్ ఉంటే బాగుంటుంది ఆడియన్స్కి అని చెప్పని క్లైమాక్స్లో వచ్చే చిన్న ట్విస్ట్ అంతే అది. ఓకే, సో చెప్పరు ఇప్పుడు అదేంటనేది. వనం అంటే ఆబ్వియస్లీ ఫారెస్ట్. సో నాగదుర్గ గారు, మీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీరు అంటే ఒక కూచిపూడి డాన్సర్ చిన్నప్పటి నుంచి, అండ్ మిమ్మల్ని ఫోక్ డాన్సర్గా ఇష్టపడని వాళ్ళంటే ఎవరు ఉండరు. అండ్ ఇప్పుడు మీరు సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నారు. సో మిమ్మల్ని ఇట్లా హీరోయిన్గానే చూడాలా, మళ్ళీ ఫోక్ డాన్సర్గా కూడా చూడొచ్చా? ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మళ్ళీ ఇలా కొత్తగా ఆ ప్లేస్ నుంచి ఇక్కడ ఇంటర్వ్యూకి కూర్చోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది హెచ్ఎంటీవీలో. అండ్ డెఫినెట్లీ అండి నన్ను చూడొచ్చు, ఎందుకంటే అవి నా రూట్స్. నా కూచిపూడి అనేది నా బ్లడ్లో ఉంది. నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. ఇట్స్ బీన్ 20 years నేను స్టార్ట్ చేసి మాస్టర్స్ కంప్లీట్ చేశాను కూచిపూడిలో. సో అదైనా అండ్ ఫోక్లో జానపదంలో నేను ఎంట్రీ ఇవ్వకపోతే ఇవాళ నాగదుర్గ అనే అమ్మాయి ఎవరో కూడా తెలీదు ఎవరికి డెఫినెట్గా. సో అందుకోసం అవి నా రూట్స్ అండి. డెఫినెట్గా అవైతే ఎక్కడికి వెళ్ళవు. నేను మూవీస్ ఎన్ని చేసినా ఏం చేసినా చేయకపోయినా కూడా అవి అలాగే ఉంటాయి. ట్రూ. సో అక్షిత అని పిలవాలా, ధరణి అని పిలవాలా? ధరణి, ఎందుకంటే మూవీలో కూడా ధరణి. సో ధరణి, నేను ట్రైలర్ చూసాను. అందులో ట్రైలర్ ఎంత బాగుందో, ఆ ట్రైలర్లో నీ డైలాగ్ చాలా బాగుంది. సో ఆ డైలాగ్ మా కోసం ఒకసారి చెప్తావా? ఇంత విషయం పొలాలకు జల్లితే ఆ అన్నం కూడా విషమే కదా నాన్న. సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేస్తే మన భూమికి చాలా మంచిదని మా హరిత మేడం చెప్పింది నాన్న. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ గారు, మీరు ఫస్ట్ మూవీకి అండ్ ఈ మూవీకి ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు? యాక్చువల్లీ ఫస్ట్ మూవీ అనుకోకుండా ఏం జరిగింది, 2011లో రిలీజ్ అయింది. 2014లో శ్రీహరి గారితో జాబిలి కోసం ఆకాశం వల్ల సినిమా తీస్తాం. మధ్యలో ఒక సినిమా చేసా, ఫన్ టు రన్ అనే సినిమా రిలీజ్ కాలేదు. మొన్ననే సెన్సార్ కంప్లీట్ అయింది. దానివల్ల మాకు డిలే అయినట్టు అనిపిస్తుంది, కానీ నేను లైమ్ లైట్లోనే ఉన్నా. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నాగదుర్గ లాగా నేను కూడా ఫోక్లో డైరెక్టర్ ఉన్నా. దాదాపు 700 సాంగులు చేసిన నేను ఫోక్ ఇండస్ట్రీలో, ఇంకా చేస్తూనే ఉన్నా ఇప్పుడు ప్రజెంట్. సో నాగదుర్గ గారు, ఈ మూవీ ఇంకా రిలీజ్ అవ్వలేదు, అండ్ మీకు తమిళ్లో కూడా ఒక ఆఫర్ వచ్చిందని విన్నాను. అండ్ దట్టు హీరో ధనుష్ వాళ్ళ మేనల్లుడితో వర్క్ చేసే ఛాన్స్ వచ్చిందని విన్నాను. అవునండి, అది అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చేస్తున్నాను ఒక మూవీ, అది షూట్ ప్రోగ్రెస్లో ఉంది. ఇంకా ఎన్ని ప్రాజెక్ట్స్కి సైన్ చేశారు మీరు? అంటే అన్ని అఫీషియల్గా వచ్చినప్పుడు ఇన్ఫార్మ్ చేస్తానండి. సో అప్పటిదాకా మేమంతా అలాగే కాదు. ఇప్పుడు కలివి మనం వస్తుంది కదా, కలివి మనం తర్వాత డెఫినెట్గా అది ఉంటుంది. ఈ మూవీ మీకు ఎలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు? డెఫినెట్గా అండి, అంటే ఒక డెబ్యూట్ ఆర్టిస్ట్కి నేను సాంగ్స్లో ఎంత చూసీగా ఉంటాను, మూవీస్ కూడా అలాగే పిక్ చేసుకుందామని చాలా ఎన్ని స్టోరీస్ వచ్చినా కూడా అట్లా చూస్తున్నాను అనమాట, వింటూ ఉన్నాను. సో అలా వెయిట్ చేస్తున్న ఒక ఆర్టిస్ట్కి, అంటే ఈ హిట్ కమర్షియల్ ఇవన్నీ పక్కకు పెడితే ఒక అమ్మాయికి, కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయికి, మూవీ ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయికి ఇలాంటి ఒక ఫీమేల్ సెంట్రిక్ స్టోరీ, తన భుజాల మీద స్టోరీ పెట్టుకొని ముందుకెళ్ళే అలాంటి స్టోరీ రావడం అనేది నా అదృష్టం అండి. డెఫినెట్గా అంతకన్నా ఇంకేం చెప్పలేను దీని గురించి. సో ధరణి, ఈ మూవీలో ఛాన్స్ ఎలా వచ్చింది? నేను ఫస్ట్ ఆడిషన్కి వెళ్ళాను. ఆడిషన్కి వెళ్ళిన తర్వాత సార్ నన్ను చూశారు, స్టోరీ చెప్పారు. తర్వాత ఓకే చూస్తాను చెప్తాను అని అన్నారు. తర్వాత దాని నెక్స్ట్ 2 days కాల్ చేసి రమ్మని చెప్పారు, సెలెక్ట్ అయ్యారు అని. సో డైరెక్టర్ గారు, అండ్ ఈ మూవీ కాస్ట్ అండ్ క్రూ వీళ్ళు మాత్రమే ఈ మూవీకి యాక్ట్ అని మీకు ఎందుకు అనిపించింది? అది యాక్చువల్లీ ఏంటంటే, సినిమాకి మనం వాస్తవంగా కథ రాసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఆర్టిస్టుల సెలెక్షన్ కూడా డైరెక్టర్కి అంతే ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఎందుకంటే ఎవరో పెట్టేసి తీసేద్దాం అనుకోకుండా మనం క్యారెక్టర్ డిజైన్ చేసుకునేటప్పుడు ఒక క్యారెక్టర్ మనకు కనబడిపోద్ది అందులో. ఇప్పుడు హరిత అని ఒక టీచర్, ఆ టీచర్ లాగా ఉండాలి ఆ క్యారెక్టర్. ఆ టీచర్ క్యారెక్టర్లో ఎవరు కనబడతారు నాకు పర్ఫెక్ట్ అని చెప్పారంటే, అంటే చెల్లెతో నాకు ఆల్రెడీ 10 సాంగ్స్ చేసినాం మేము.
సో అట్లా పరిచయం ఉంది కాబట్టి దీనికి నాగదుర్గ అయితే డెఫినెట్లీ పర్ఫెక్ట్ న్యాయం చేస్తుంది. పర్ఫెక్ట్గా టీచర్ లుక్ ఉంటుంది తన లోపల. ఆల్రెడీ బేసికలీ టీచరే, తన కూచిపూడి టీచరు. సో టీచర్ లుక్ ఉంటుంది, ఒక చూడగానే ఒక హుందాతనం కనబడుతుంది తన క్యారెక్టర్లో అని చెప్పాను. దానికోసం నాగదుర్గని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ పంచభూతాలు అంటే 5 పిల్లలు ఉంటారు ఈ సినిమాలో. ఈ 5 పిల్లల్ని వాస్తవంగా ఏంటంటే నేను దాదాపు చాలామంది పిల్లల్ని చూసిన, దాదాపు 100 మెంబర్ పిల్లల్స్ చూసింటారు వచ్చిన చిన్న పిల్లల్ని, చిల్లర్స్ని. దాంట్లో వాళ్ళని ఆడిషన్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇందులో 5గురికి 5 పేర్లు ఉంటాయి. పంచభూతాలు అంటే 5 పేర్లకు 5 పేర్లు: ధరణి, గంగజల, సూర్య, ఆకాష్, పవన్ అని చెప్పి ఉంటాయి పేర్లు. సో ధరణి క్యారెక్టర్ ఏంటంటే ఆ భూమికి ఉన్నటువంటి ఓపిక, ఆ ఔదార్యం కనబడాలి నాకు. గంగజల అంటే వాటర్ లాగా కనబడాలి నాకు, వాటర్ అంతా స్వచ్ఛంగా కనబడాలి నాకు. అండ్ పవన్ అంటే గాలి, అది అలాగే ఉండాలి వాడు, గాలిగా ఉండాలి. పవన్ గాలిలాగానే ఉండాలి వాడు. సూర్య అనే క్యారెక్టరు అంత ఫైర్గా ఉండాలి క్యారెక్టరు. ఇట్లా ఒక్కొక్క క్యారెక్టర్ని ఆ పేరుకు తగ్గట్టుగా నాకు కరెక్ట్ ఎవరైతే కనెక్ట్ అయినారో వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరిగింది. అండ్ భూమయ్య క్యారెక్టర్లో సమ్మెట గాంధీ గారు ఉన్నారు ఇందులో. భూమయ్య అనే ఒక క్యారెక్టర్ రైతు క్యారెక్టర్ వాళ్ళ తాతగా చేశాడు. అంటే హరిత ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడు కూడా సమ్మెట గాంధీ గారు మెయిన్ హైలైట్ గా ఉన్నారు. అంటే ఈ మూవీ మొత్తం ఆయన మీద నడుస్తుందా? భూమయ్య, హరిత 5 పిల్లల మీదనే సినిమా అంతా రన్ అవుతుంది. వీళ్ళు త్రూ అవుట్ సినిమాని మోసుకెళ్లేది వీళ్ళే. ఇందులో అంటే ముఖ్య పాత్రలు ఉన్నాయి, ఇందులో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ కాకపోతే సినిమాని ఓవరాల్ గా మోసుకెళ్లేది మాత్రం ఈ 7 క్యారెక్టర్స్, 5 పిల్లలు అండ్ హరిత టీచరు, భూమయ్య అని ఒక రైతు. అండ్ రఘుబాబు గారు ఉన్నారు ఇందులో, బిత్తిరి సత్తి గారు ఉన్నారు, మహేంద్రనాథ్ గారు ఉన్నారు, అండ్ బలగం సత్యనారాయణ, బలగ విజయలక్ష్మి, అండ్ సతీష్ అడ్లా అని చెప్పని తను ఒక మంచి క్యారెక్టర్ చేసిండు. కర్ణ ఉన్నాడు, మన ఇది RX-100 విలన్ కర్ణ ఉన్నాడు. చాలామంది బ్యాటింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళతో పాటు కొత్త వాళ్ళకు కూడా చాలామందికి అవకాశం ఇవ్వడం జరిగింది ఈ సినిమాలో. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మదీన్ ఎస్కే, కెమెరామెన్ GL బాబు. ఆల్రెడీ మ్యూజిక్ అనేది మెయిన్ ఇంపాక్ట్ కదండి, చాలా ఇంపాక్ట్ అండి. అయితే మ్యూజిక్ డైరెక్టర్ మదీన్ ఎస్కే ఆల్రెడీ ఫోక్లో ఫోక్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నటువంటి మదీన్ ఎస్కేని సినిమా ఇండస్ట్రీకి ఫస్ట్ టైం మేము పరిచయం చేసినాం. ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఆయన ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఒక 4 పాటలు అసలు అద్భుతంగా ఉంటాయి సినిమాలో. ఆ పాటలు అద్భుతంగా ఇచ్చిండు. దాంతోపాటు మేము మంచి లిరిక్ రైటర్ని ట్యూజ్ చేసుకున్నాం. అంటే కాసాల శ్యామ్ గారు మీకు ఆల్రెడీ పరిచయం ఉన్న పర్సన్, సుపరిచితుడు, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్. అండ్ మొన్ననే జాతీయ అవార్డు వచ్చింది ఉగ్రు పల్లెటూరు అనే పాటకి బలగం సినిమాలో. లిరిసిస్ట్ కాసాల శ్యామ్ గారు ఒక సాంగ్ రాశారు. అండ్ మాట్ల తిరుపతి, సైట్ టీవీ మాట్ల తిరుపతి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక 2 సాంగ్స్ రాసిండు, ఒక సాంగ్ పాడిండు. అండ్ కమల్ ఇస్లావత్ అని చెప్పని ఇప్పుడు మంగిలీ సాంగ్స్, మన బాయిలోన్ అన్న పాట ఇప్పుడు ఫేమస్గా అవుతుంది కదా, ఆ పాట రాసిన లిరిక్ రైటరే ఇందులో ఒక సాంగ్ రాసిండు, అచ్చంగా మేఘమాలని. చాలా బాగుంది. అండ్ సింగర్స్ కూడా మంగిలి, హరిచరణ్ అండ్ అదితి భావరాజ్, ఇలా మంచి సింగర్స్ని పెట్టుకొని ఆడియో మాత్రం అసలు బంపర్ హిట్ అండి. ప్రతి ఒక్కళ్ళు విన్నోళ్ళందరూ చాలా బాగుందని చెప్పి ఆడియోకి మంచి అప్రిషియేషన్ వచ్చింది. దాంతోపాటు సినిమా కూడా అద్భుతంగా ఉంటుంది. 21 రోజు థియేటర్లో సినిమాని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అందరూ. ఓకే, నాగదుర్గ గారు చెప్పండి, లైక్ మీరు సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్తో వర్క్ చేశారు, లైక్ రఘుబాబు గారు, అలాగే సమ్మెట గాంధీ గారితో. ఎలా అనిపించింది మీకు? నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. అంటే ఇలాంటి ఆర్టిస్ట్తో చేయడం ఏంటంటే ఎవ్రీడే ఒక న్యూ లెర్నింగే, డెఫినెట్గా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు యాక్ట్ చేస్తుంటే అంటే వాళ్ళు అందులో ఆ క్యారెక్టర్లో అట్లా జీవిస్తుంటారు. సో వాళ్ళు చేస్తున్నప్పుడు ఏంటంటే నా షాట్ లేకపోయినా నేను మానిటర్ ముందు కూర్చొని వాళ్ళని చూస్తుంటాను అనమాట బేసిక్గా. సో అలా అడ్మైర్ చేస్తుంటా వాళ్ళ వర్క్ని. వాళ్ళు కూడా చాలా డౌన్ టు ఎర్త్ అండి. అంటే కొత్త అమ్మాయి లేకపోతే ఇలా అని కాదు, వాళ్ళు చెప్తారు, సజెషన్స్ ఇస్తారు. వాళ్ళ క్యారెక్టర్కి వాళ్ళు ఎంతవరకు చేయాలి అనేది వాళ్ళు కూడా వాళ్ళేదో అంటే మేము సీనియర్ ఆర్టిస్ట్ మేము చేసేస్తాం అన్నట్టు కాకుండా వాళ్ళు ఒక సజెషన్ తీసుకుంటారు, డైరెక్టర్ సార్కి చెప్తారు, అన్నని అడుగుతారు. అన్న వద్దంటే నో వద్దు, అన్న చేయమంటే దాన్ని ఇంకా ఆ అన్న అడిగిన ఎక్స్టెంట్కి చేస్తారు. అలా వాళ్ళు చాలా డౌన్ టు ఎర్త్. సో ఎవ్రీడే ఈజ్ అ న్యూ లెర్నింగ్ అండి వాళ్ళతో. చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు. సో ఈ స్టోరీ లైన్ వినగానే మీకు ఏమనిపించింది ఫస్ట్లో సార్ చెప్పేటప్పుడు? వెంటనే ఒప్పేసుకున్నా, అలానే అనిపించింది. అంటే మీతో ఫోక్ సాంగ్స్ చేయించారని లేకపోతే స్టోరీ లైన్ నచ్చి? స్టోరీ లైన్ అండి, డెఫినెట్ గా ఇలాంటి స్టోరీ డెబ్యూట్ ఆర్టిస్ట్ కి రావడం అంటే తిను వాస్తవంగా సాంగ్స్ నే చాలా ఆలోచించి ఆ పాట ఎంతవరకు అవసరమో చేస్తుంది. అలాంటి నేను స్టోరీ చెప్పినని చెప్పి ఒప్పుకోలేదు ఈ అమ్మాయి. తనకు ఈ స్టోరీ నచ్చుతుందని పక్కగా నమ్మిన ఫస్ట్ 100%. తను ఇంట్రడ్యూస్ కావడం కోసం ఒక మంచి స్టోరీ కోసం చూస్తున్నా. అంతే నాకన్నా ముందు చాలామంది తన కథలు చెప్పారు, పెద్ద పెద్ద బ్యానర్ వాళ్ళు కూడా తన కథలు చెప్పారు. బట్ కాకపోతే ఎందుకు ఆమె కనెక్ట్ కాలేదో లేకపోతే స్టోరీ నచ్చకనో ఇంకా ఏం కుదరకనో చేయలేదు. కానీ నా కథ చెప్పగానే ఫస్ట్ వాళ్ళ మదరు వాళ్ళంతా ఫుల్లీగా సాటిస్ఫైడ్ అండ్ యాక్సెప్ట్ చేసారు వెంటనే.
వెంటనే యాక్సెప్ట్ చేసారు, చాలా బాగా అనిపించింది నాకు కూడా. సో ధరణి, ఈ మూవీ షూట్ మొత్తం కంప్లీట్గా ఫారెస్ట్లో జరిగింది కదరా. సో ఎలా అనిపించింది? ఆ ఫారెస్ట్లో ఏమైనా ఎక్స్పీరియన్సెస్ జరిగినాయా? లైక్ పాజిటివే కావచ్చు, నెగిటివే కావచ్చు. పాజిటివ్ ఏం జరిగింది అంటే అక్కడ షూట్ టైంలో మంకీస్ రావడం, మంకీస్తో నేను చాలా ఆడుకున్నా. అమ్మో, చాలా హ్యాపీగా అనిపించింది. ఆడుకున్నావా మంకీస్తో? అంటే వాళ్ళకి ఫుడ్ పెట్టడం, వాళ్ళు తింటుంటే ఒక హ్యాపీనెస్. ఓకే. సో సార్, ప్రొడక్షన్ సపోర్టే కావచ్చు, ప్రొడ్యూసర్ సపోర్టే కావచ్చు, లైక్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, మల్లికార్జున్ రెడ్డి గారు, వీళ్ళు ఏ రకంగా సపోర్ట్ చేశారు? యాక్చువల్లీ మల్లికార్జున రెడ్డి గారు నాకు చాలా రోజులుగా పరిచయం తను. యాక్చువల్లీ వాళ్ళు ఒక సినిమా తీయాలి అని చెప్పని వాళ్ళు డిస్కషన్లో చాలా మంది స్టోరీలు వింటున్నారు. ఆ వింటున్న తరుణంలో ఒక రోజు నాకు ఆయన కలిసినప్పుడు, అన్న ఎవరో ఒక మంచి స్టోరీ చెప్పట్లేదు, అందరూ రొటీన్ స్టోరీలు, రొటీన్ కథలు చెప్తున్నారు, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ చేయాలి, బలగం లాగా, ఆయన ఒక అందరికి జనాలకు ఉపయోగపడేటట్టు ఉండాలి, దాంతోపాటు మనం జనంలో సినిమా తీసిన వీళ్ళురా అని చెప్పని మన పేర్లు గుర్తుండిపోయాలి, ఒక సినిమా ఉండాలన్నా అలాంటి స్టోరీ ఏదైనా ఉంటే చెప్పండి అని అంటే, అలాంటి స్టోరీలకు ఎక్కువ ప్రియారిటీ ఇయర్ ప్రొడ్యూసర్లు, డబ్బులు కావాలంటారు యాక్చువల్లీ. కానీ ఈ ప్రొడ్యూసర్లు ఏంటంటే సమాజానికి మేము ఉపయోగపడాలి, సమాజంలో మా పేరు నిలబడాలనే ఉన్న కండిషన్తో ఉన్న ప్రొడ్యూసర్స్ వీళ్ళు. ఈ కథ చెప్పగానే చాలా బాగా నచ్చింది వాళ్ళకు, నచ్చి ఫుల్గా నాకు ఏం కావాలనో అది ఇచ్చి సపోర్ట్ చేసారు. ఈరోజు సినిమా కంప్లీట్ చేసుకొని 21st థియేటర్లకు వస్తుందంటే దాని వెనుక వాళ్ళ కృషి ఎంతో ఉంది. వాళ్ళు అంటే ఒక ప్రొడ్యూసర్ లాగా కాకుండా వాళ్ళొక వర్కర్స్ లాగా ఈ సినిమాకి పనిచేసారండి. వాళ్ళ భుజాల మీద సినిమాను వేసుకొని సినిమాని ప్రజలకు దగ్గర దాకా తీసుకుపోతూ మోసుకపోతూ ఇప్పటికి ఇంకా ప్రజెంట్ ఇప్పుడు కూడా క్యూబ్లకు యూఎఫ్ఓలకు డేటా అంతా ట్రాన్స్ఫరేషన్ చేస్తున్నారు. వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు ఇంకా స్టిల్. సో నాగదుర్గ గారు, ట్రైలర్ చూస్తే కానీ, సాంగ్స్ చూస్తే కానీ చాలా సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యాయి. అండ్ మూవీ కూడా మేము ఎక్స్పెక్ట్ చేసినంత సక్సెస్ఫుల్గా రీచ్ అయిపోతుందా? డెఫినెట్లీ అండి. ఈ మూవీ మీరు ఇలాంటి స్టోరీ నాకు తెలిసినంత వరకు అయితే ఇలాంటి స్టోరీ ఇప్పటివరకు రాలేదు. ఇంకోటి ఏంటంటే ఇది మేము బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్లోంచి తీసుకున్నామండి. అన్న కానీ అదేదో కల్పితం స్టోరీ, లేకపోతే మాకు అనిపించింది ఇలా ఉంటే బాగుండు అనిపించింది కాదు, జనాలకి ఇవ్వాల్సిందే. కాకపోతే ఏంటంటే కొన్ని ఇలాంటి స్టోరీస్ ఎక్కడో ఆగిపోయి మన దగ్గర వరకు రాకుండా మంచి రాదు అండి. డెఫినెట్గా మంచి అనేది అంత తొందరగా ముందుకు రాదు కాబట్టి, సో ఇలాంటి స్టోరీస్ రియల్గా జరిగిన స్టోరీస్ ఏవైతే ఉన్నాయో అందులో ఆ స్టోరీస్ నుంచి అన్న ఇన్స్పైర్ అయ్యి అన్ననే స్టోరీ రాయడము అంతా కూడా అన్ననే కాబట్టి, సో ఆ స్టోరీస్ నుంచి ఇది ట్రూ స్టోరీ బేసిక్గా చెప్పాలంటే. సో అది జనాలకు రీచ్ అవ్వాలని తీసినప్పుడు మాకు నమ్మకం ఏంటంటే డెఫినెట్గా జనాలు ఆదరిస్తారు అనే నమ్మకం ఉందండి. ఎందుకంటే ఇలాంటి ఒక స్టోరీ పెద్దవాళ్ళు కాదు, పిల్లలు చూడాల్సిన మూవీ అండి. మా టార్గెటెడ్ ఆడియన్స్ పెద్దవాళ్ళ కన్నా కూడా పిల్లలనే చెప్తాం మేము. అందరూ చూడాల్సిన మూవీ, బట్ పిల్లలు ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. ఎందుకంటే చాలా పిల్లలకు అర్థం కాని థింగ్స్ మూవీస్ మనకు మూవీసే చెప్తాయి. ఇప్పుడు పిల్లల్ని ఏదైనా అడిగినా వాళ్ళు ఆన్సర్ చేయరేమో, స్కూల్లో చెప్పింది కానీ డైలాగ్ చెప్పమంటే వెంటనే చెప్తారు, పాట అడిగితే వెంటనే పాడతారు. సో అలానే మేము ఎంటర్టైన్మెంట్తో పాటు ఎడ్యుకేషన్ ఇచ్చాం మూవీలో. ఇంతకన్నా అద్భుతమైన మూవీస్ ఇంకేముంటాయండి. సో అందుకే మేము చాలా కాన్ఫిడెంట్ ఉన్నాము. సో నాగదుర్గ గారు, మీరు అసలు ఫస్ట్ మూవీనే మెసేజ్ ఓరియంటెడ్ మూవీని ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే మెసేజ్ నేను ఒక మంచి కథతో రావాలనుకున్నానండి. అంటే లవ్ స్టోరీస్ కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది కదా యూత్లో ఇప్పుడు. అవును, అంటే ఇందులో లవ్ స్టోరీ ఉందా? అయితే ఓకే, అద్భుతమైన లవ్ స్టోరీ ఉంది. వాస్తవంగా ఈ లవ్ స్టోరీ చెప్పారేంటండి నేను అడిగే వరకు? ఈ లవ్ స్టోరీని ఇంతవరకు ఎవరు ఎక్కడ చూసి ఉండరు, కొత్తగా చూస్తారు. ప్రకృతి ప్రేమికురాలు ఒక అమ్మాయి, ప్రకృతినే పిరియడ్ అనుకుని భావించుకునే అమ్మాయి. అలా వచ్చారా? అద్భుతమైన లవ్ స్టోరీ, నిజంగా యూనివర్సల్ లవ్ స్టోరీ ఇది. యూనివర్సల్ లవ్ స్టోరీ ఇది. ప్రకృతిని ప్రేమించడం కన్నా అద్భుతమైన ప్రక్రియ ఇంకేముంటుందని మనిషికి. మీకు ప్రకృతి అంత ఇష్టం ఉండదా? ఎందుకు ఇష్టం ఉండదు? మీకు వాస్తవం వీకెండ్స్ కానీ ఎప్పుడన్నా హాలిడేస్ ఎక్కడ పోవాలనిపిస్తుంది మీకు? పార్కో, గ్రీనరీ, కనీసం రిసార్ట్కో ఎక్కడికైనా పోవాలనిపిస్తుంది కదా, ఒక గ్రీనరీ ఉంటుందని. అలాంటి గ్రీనరీ రిసార్ట్ సినిమా ఈ వీకెండ్లో మా సినిమాకి రండి, మీరు మంచి రిసార్ట్కు మంచి ప్రకృతిలో విహరించినట్టు. అసలు మీరు ఎలా రాసుకున్నారు ఈ స్టోరీ? మీకు ఎందుకు వచ్చింది ఐడియా? యాక్చువల్లీ అదే నేను చాలా ఇంటర్వ్యూలో చాలా దగ్గర చెప్పింది ఒకటే అండి. వాస్తవం ఏంటంటే ప్రకృతిని ప్రేమించాలి అనేది నా సంకల్పం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈ సృష్టిని మనం సృష్టించలే, ఈ సృష్టిలోకి మనం వచ్చినాం. అలాంటి సృష్టిని మనుషులుగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ పొల్యూట్ చేస్తూ ఈ రోజు ఉన్నటువంటి ఇదంతా ఖరాబ్ చేసుకుంటూ పాడు చేసుకుంటూ చెట్లను నరికేసుకుంటూ పోతే రేపు వచ్చే తరాలకి భావి తరాల పిల్లలకి ఆక్సిజన్ అనేది లేకుండా పోతుందండి.
ఇప్పటికే కొన్ని ప్రదేశాల్లో అంటే కొన్ని దేశాల్లో ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నాం, కొన్ని దేశాలు ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నాం. అంతేకాకుండా ఇప్పుడు ఢిల్లీ లాంటి ప్లేస్లో మనం చూస్తున్నాం కదా, కంప్లీట్ పొల్యూటెడ్ అయిపోయింది. ఆ దౌర్భాగ్యం మన దగ్గర దాకా రావద్దు, మనం ఖచ్చితంగా కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది అనే సెన్స్తో, ఆలోచనతో కొంతమంది ఎవరో పెద్ద మనుషులు ఒక అడవి నాటిండట దుస్సర్ల సత్యనారాయణ. అలాంటి స్టోరీస్ విని నేను ఇన్స్పైర్ అయ్యి రాసుకున్నటువంటి స్టోరీ. అంటే యూజువలీ అడవుల మీద తీసిన మూవీస్ కొన్ని సక్సెస్ఫుల్ ఉన్నాయి, కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అండ్ ఈ మూవీ అంటే వాస్తవంగా చాలా మంది ఫెయిల్యూర్స్ ఎందుకైనా అనేది నేను చెప్పలేను, కానీ వాళ్ళు కరెక్ట్గా కనెక్టివిటీ చేయలేకపోవచ్చు జనాలకి. అంటే జనాలకి పర్ఫెక్ట్గా దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేయలేకపోయినారో, రీచ్ చేయలేకపోయారో తెలియదు. ఈ సినిమా మాత్రం పర్ఫెక్ట్గా జనాలకి రీచ్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఈ దేశంకు, ఈ సమాజంకు, ఈ మనుషులకు ఈ సినిమా అవసరం. ఎందుకు అవసరం అంటే భావితరాల పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, మనం ఆయువుని ఇవ్వాలని ఒక ఆలోచనతో చేసిన సినిమా ఇది. డెఫినెట్గా వాళ్ళకి నచ్చుతుంది, వాళ్ళకి నచ్చేలా, వాళ్ళు మెచ్చేలా తీస్తాం సినిమా. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే మనం మెసేజ్ సినిమా అంటున్నారు. ఏ సినిమాలైనా మెసేజ్ ఉంటుందండి. కాకపోతే ఏంటంటే కొంతమంది 70-80% చెడుని చూపించేసి ఒక 5% 10% మెసేజ్ పెడతారు. అంటే మీరు చూపించిన ట్రైలర్ బట్టి చాలా అంతే ఇన్డెప్త్ వెళ్ళిపోయాం మేము. అసలు ఆ అమ్మాయి మాట్లాడే మాట కానీ, తను కానీ, తన లుక్ కానీ ఎంత బాగుందంటే, ఎంత ప్లెజెంట్ ఫీల్ అంటే. సో అలా మాకు మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం అని కనెక్ట్ అయిపోయింది అనమాట. డెఫినెట్గా ఇప్పుడు మెసేజ్, ఈ సినిమానే మెసేజ్ చెప్తున్నారు ఇప్పటికీ. కానీ ఇది కూడా ఏంటంటే, ఇది ఏం చేసినామంటే పిల్లలకు వినోదంతో పాటు విజ్ఞానం ఇవ్వాలి. ఇప్పుడు వాస్తవం థియేటర్లో కూర్చుంటే మీకు వాస్తవం మంచి సినిమా చూసిన ఫీలే ఉంటుంది. ఏదో కూర్చోబెట్టి క్లాస్ రూమ్లో క్లాస్ చెప్పినట్టు ఉండదు సినిమా. కూర్చోబెట్టి మెసేజ్ ఓరియంటెడ్ అంటే ఏమవుతుందంటే, ఇది పబ్లిక్లోకి ఎట్లా వెళ్తుందంటే పొద్దుగల్లా ఏదో క్లాస్ రూమ్లో చెప్పే సబ్జెక్ట్ మేము థియేటర్లో చెప్తున్నామేమనుకుంటారు. కాదండి, అద్భుతమైనటువంటి వినోదం ఉంటుంది. వినోదంతో పాటు ఒక మంచి విజ్ఞానం ఉంటుంది, అంతే మా సినిమా. థియేటర్కి వెళ్ళి బయటకు వెళ్ళేటప్పుడు ఒక అద్భుతమైనటువంటి హృదయంతో వాళ్ళ మనుషులు ఒక చిన్న ఆలోచనతో బయటకు వస్తారు. బయటకు రాగానే మేము మొక్క పెట్టాలి, మొక్క కనబడితే చేతులెత్తి మొక్కాలి అనే ఆలోచనతోటి వాళ్ళు బయటకు వస్తారండి. సో ఈ మూవీ షూట్ అంతా కంప్లీట్ గా జగిత్యాల ఫారెస్ట్ లో జరిగింది కదండి. అంటే మీరు ముందుగానే వెళ్ళి ఆ ఫారెస్ట్ అవన్నీ చూసుకొని రావడం జరిగిందా? అంటే అదృష్టం ఏంటంటే నేను ఆ ప్రాంతంలోనే పుట్టానండి, నేచర్లోనే పుట్టాను నేను. జగిత్యాల మా ఓన్ ప్రాపర్ యాక్చువల్లీ. సో అట్లా నేను చిన్నప్పటి నుంచి ఆ ప్రకృతిలో పెరిగిన, ఆ ప్రకృతి అంతా నాకు తెలుసు కాబట్టి అక్కడైతే ఈ స్టోరీకి మనం న్యాయం జరుగుతాం అనుకున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారంగపూర్ ఫారెస్ట్ అని ఉంటుందండి. ఆ ఫారెస్ట్లో చాలా రోజులు షూట్ చేసాం. దాని పక్కనే గుట్రాజుపల్లి అని ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్, జగిత్యాల సరౌండింగ్, మల్లన్నపేట అనే స్కూలు, అండ్ కొండగట్టు దగ్గర మా మల్యాల్ సర్కిల్ దగ్గర ఒక ఫారెస్ట్ ఉంటుంది. ఆ ఫారెస్ట్ దగ్గర క్లైమాక్స్ షూట్ చేసినాం ఒక 4 days. అసలు అదిరిపోయింది అక్కడ. అండ్ ఈ సినిమాలో ఏంటంటే మేము జూనియర్స్ని వాళ్ళ మీద వాడక రియల్ విలేజర్స్నే వాడాల్సి వచ్చింది సినిమాలో, లైవ్నెస్ కోసం. మీరు ఇప్పుడు ఆల్రెడీ ఆ ట్రైలర్ చూసి ఉంటారు. అక్కడ జనాలంతా హడావిడి జరుగుతూ ఉంటుంది కదా, వాళ్ళు ఎవరు జూనియర్ ఆర్టిస్ట్ కాదండి, టోటల్ రియల్ విలేజర్స్ని తీసుకొచ్చి సినిమా చేసాను, లైవ్లీగా కనిపించడం కోసం. సో నాగదుర్గ గారు చెప్పండి, ఎలా అనిపించింది? లైక్ మీరు కంప్లీట్గా ఇంటూ ద డాన్స్ కదండి, ఇప్పుడు యాక్టింగ్ అనేది మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించిందండి. అంటే వాంటెడ్గా నేను ఎందులోకి వచ్చింది కాదండి. డాన్స్ నేర్చుకున్న తర్వాత కూచిపూడి నుండి ఫోక్ ఆర్టిస్ట్గా రావాలని రాలేదు, అలా జరిగిపోయింది. అంటే యూనివర్స్ నన్ను ఇన్వైట్ చేసుకుంది. మీకు డాన్స్ బాగుందా, యాక్టింగ్ బాగుందా? ఇష్టంతో చేస్తే అన్ని బాగుంటాయి, నాకు అన్ని ఇష్టమే అండి. ఇష్టంతో చేశాను నేను. లేదు, ట్రూ ఫ్యాక్ట్ ఇది. నాకు అంటే అందరికీ ఫ్యాక్ట్, యాక్ట్ చేసే వాళ్ళందరికీ కూడా నేను ఇష్టంతో చేశాను. చెయ్యాలి అనే క్యూరియాసిటీ పెట్టుకునే చేశాను నేను బాగా చేయాలి, ఎంతవరకు చేశానో అన్నకు తెలియాలి మా డైరెక్టర్ అన్నకి చేశాను. సో అక్షిత ఎలా అనిపించింది? లైక్ అక్కడ ఎలా చూసుకున్నారు మిమ్మల్ని డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ? లైక్ చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఏమైనా ప్రొవైడ్ చేశారా లేదా? లేదా అంటే చేశారు, ఎవ్రీడే ఆఫ్టర్ షూట్ వాళ్ళకి ఇవ్వాలి. ఇస్తేనే వాళ్ళకి ముందు చెప్పి పెడతారు, మా అరే నాన్న ఇవాళ మీరు అల్లరి చేయకుండా చేయండి, చేస్తే చాక్లెట్ ఇస్తాను అని చెప్పాలి. అంతే. అంటే చాక్లెట్స్ కంటే ఎక్కువగా ప్రేమని పంచారు. దిస్ లైన్ థంబ్నెయిల్, ఇది థంబ్నెయిల్ గా పెట్టుకోండి. సాన్వి అండ్ ఇంకా నిహార్, ఈ మూవీలో మీ నేమ్స్ ఏంటి? నా పేరు గంగజల, అంటే వాటర్.
నా పేరు సూర్య. సూర్య అంటే సన్. సో మీరు ముందు నుంచి యాక్టింగ్ నేర్చుకున్నారా లేకపోతే జస్ట్ డైరెక్ట్ ఆడిషన్కి వచ్చేసారా? డైరెక్ట్ ఆడిషన్కి వచ్చేసారా? అంటే ముందు డ్రామా జూనియర్స్ చేశాను, దాని తర్వాత ఆడిషన్. ఏం చేసావు? డ్రామా జూనియర్సా? ఓ నైస్. సూర్య చెప్పు, ఈ క్లాసెస్ ఇంకా షూట్ ఎలా హ్యాండిల్ చేసుకుంటున్నావు? అంటే షూట్ ఉన్నప్పుడు షూట్కి వస్తాను, మిగిలిన అంటే షూట్ లేని టైంలో హ్యాండిల్ చేసేసుకుంటా. అంటే నా నోట్స్ నేను రాసుకొని చదువుకుంటా. ఏమేమి టాపిక్స్ చెప్పారో ఇంట్లో కూర్చొని కొంచెం యూట్యూబ్లో చూసుకొని నేర్చుకుంటా. ఓకే. సాన్వి, మరి నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తున్నావు? అంటే ఎన్ని డేస్ అయింది నీకు ఈ షూట్లో? నువ్వు ఎన్ని డేస్ పార్టిసిపేట్ చేసావు? 28 days. సో రాజ్ నరేంద్ర గారు, ఓవరాల్ మూవీ షూట్ ఎన్ని డేస్ జరిగింది? ఓవరాల్ 34 డేస్ జరిగింది అంతే. అంటే ఇది 2 షెడ్యూల్లో చేసినాం. ఒక సాంగ్ కోసం మాత్రం బయటకు వెళ్ళాల్సి వచ్చింది. బయటకంటే మారేడుమిల్లి వెళ్ళాము. ఓవరాల్ సినిమా అంతా 2 షెడ్యూల్లే కంప్లీట్ చేసినాం. సో డైరెక్టర్ గారు, ఈ పంచభూతాలకు రిలేటెడ్ నేమ్స్ అని చెప్పారు కదా, ధరణి, గంగాజల, సూర్య, ఇవన్నీ అంటే మీరు ముందే అనుకున్నారా? సూర్య రాసేటప్పుడు అనుకున్నానండి. అంటే ఇప్పుడు హరిత అంటే గ్రీనరీ, ప్రకృతి. భూమయ్య అంటే ఆయన కూడా ఒక వ్యవసాయదారుడు కాబట్టి భూమయ్య అనే క్యారెక్టర్ పెట్టాల్సి వచ్చింది. ఇట్లా ప్రతి ఒక్కరికి క్యారెక్టర్ డిజైన్ చేసేటప్పుడే వాళ్ళ పేరు ఎట్లా ఉండాలి, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉండాలి, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి, వాళ్ళు మాట్లాడే విధానం ఎలా ఉండాలి, ఇట్లా ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకొని రాసుకున్న స్టోరీ నేను. సో మీరు మళ్ళీ నెక్స్ట్ మూవీతో ఎప్పుడు వస్తున్నారు? మేబీ ఫిబ్రవరిలో స్టార్ట్ కావచ్చు ఇంకో మూవీ. ఈ సినిమా అంటే ప్రస్తుతం అంటే ఇంకో సినిమా మీద ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేయలేదు, ఇంకా ఆల్రెడీ రెడీగా ఉంది. బట్ కాకపోతే ఏంటంటే ఈ సినిమా ఫస్ట్ రిలీజ్ కావాలి. రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా ద్వారా ఒక మంచి గుర్తింపు రావాలన్న ఆశయంతో ఉన్నానండి నేను. యాక్చువల్లీ వస్తుంది ఈ సినిమాకి అన్న కాన్ఫిడెన్స్తో ఉన్నాను నేను పక్కగా. సో నెక్స్ట్ వచ్చే మూవీ లవ్ స్టోరీయా, లేదంటే మళ్ళీ మీకు ఆ మాట అంటే కోపం వస్తుంది, మెసేజ్ ఓరియంటెడ్ అంటే? అది తర్వాత చెప్తాను మీకు. అంటే ఇప్పుడు ఏం చెప్పరు? ఇప్పుడు ఆ సినిమాది ఇంకా స్టోరీ నేను రాస్తున్నా, ఇంకా ఫైనల్ కాలేదు, అది డిస్కషన్లో ఉన్నాం. మేబీ నేను కంపల్సరీ మీకు జనవరి కొత్త సంవత్సరంలో డెఫినెట్గా నేను అనౌన్స్మెంట్ చేస్తా, మీ ఛానల్ త్రూనే అనౌన్స్మెంట్ చేస్తా. సూపర్, గుర్తుపెట్టుకోండి. రాజ్ నరేంద్ర గారు, నేచర్ లవర్స్కి మీరు ఏం చెప్తారు? వాస్తవంగా నేచర్ లవర్స్ కానుళ్ళు ఎవరు ఉంటారండి? అందరూ నేచర్ లవర్సే, పక్కాగా నేచర్ లవర్సే. కాకపోతే అంటే వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళకున్నటువంటి టెన్షన్స్తో, వాళ్ళకున్నటువంటి ఈ లైఫ్లో, ఈ చిన్నపాటి లైఫ్లో ఆ కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం ప్రకృతిని, పర్యావరణాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించుకునే బాధ్యత మన మీద ఉంది. డెఫినెట్గా ఆ బాధ్యతను మనం గుర్తించాలి, 10 మందికి మనం గుర్తుంచుకునేలా చెప్పాలి అన్న సంకల్పంతో ఈ కల్వివనం అనే సినిమా తీయడం జరిగింది. మీ అందరికీ నచ్చేలా, మీరందరూ మెచ్చేలా ఉంటుంది. ప్లీజ్ 21 రోజు, 21 రోజు శుక్రవారం రోజు డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. మీరు ఎంజాయ్ చేస్తారు, దాంతోపాటు ఒక చిన్న మంచి ఎడ్యుకేషన్తో పాటు బయటకు వస్తారు. దాన్ని ఏంటంటే 10 మందికి మీకు నచ్చితే, నిజంగా నచ్చితే 10 మందికి సినిమా గురించి చెప్పండి. ఎన్నో చెత్త సినిమాలు చూసి ఉంటాం, ఒక్క మంచి సినిమా, ఆ మంచి సినిమాను బతికిస్తే, ఇలాంటి సినిమాలు, ఇలాంటి సంస్థలు, ఇలాంటి ప్రొడక్షన్ హౌజులు బతికితే రేపు పొద్దుగల్లా ఇలాంటి సినిమాలు ఇంకా రేపు పొద్దున ఇంకా చాలా సినిమాలు వస్తాయి మీ ముందుకు, మంచి సినిమాలు వస్తాయి. మనం అనుకుంటాం సరదాగా ఏం సినిమా రాది, మంచి సినిమా రాది, ఎట్లేదు ఇలా అని చెప్పి అనుకోవడం చాలా ఈజీ అనండి. కానీ వచ్చినప్పుడు మనం ఆహ్వానించి దాన్ని ఆదుకోవడం, దాన్ని మనం మైండింగ్ చేసుకోవడం, ఓన్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. మీరు ఒక్కసారి ఓన్ చేసుకోండి, ఈ సినిమా చూడండి, మీరు ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇలాంటి సినిమాలు ఇంకా చాలా వస్తాయి, మీరు మెచ్చుకుంటే డెఫినెట్గా మెచ్చుకుంటారు. ఇలాంటి సినిమాలు ఇంకా ఇలాంటి ప్రొడక్షన్ హౌస్ నుంచి చాలా వస్తాయండి. మ్యామ్, నేను ఒక డైలాగ్ చెప్తా, అది కూడా ఈ మూవీ గురించి. ఓకే. అన్ని మూవీల ఎందు ఈ మూవీ వేరయా, విశ్వదాభిరామ కల్వివన మూవీ చూడరా మామ. సూపర్. సో సూర్య, గంగాజల ఎలా అనిపించింది మీకు? వీళ్ళందరితో వర్క్ చేయడము ఎలా కంఫర్టబుల్ గా ఉందా? చాలా బాగా అనిపించింది. ఎవరు బాగా క్లోజ్? అందరూ చెప్పారా మీ ఫ్రెండ్స్ కి? మరి 21st మూవీ రిలీజ్ అవుతుందని అందరికి ఫ్రీ టికెట్స్ ఇస్తున్నారా? తీసుకెళ్తున్నారా మూవీకి మీరు? అంటే అనుకుంటున్నా ఫ్రెండ్స్ తో కలిసి. అంటే యాక్చువల్లీ గవర్నమెంట్ తో కూడా మాట్లాడుతున్నామండి, ఎడ్యుకేషన్ మినిస్టర్ తోటి మాట్లాడాలి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ అది రీచ్ అయితే రేపు పొద్దున పిల్లలకి ఫ్రీగా కూడా సినిమా చూడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళొక్కసారి మాకు పర్మిషన్ ఇస్తే, వాళ్ళొక్కసారి సినిమాను ఓన్ చేసుకుంటే ప్రభుత్వం తరఫున పిల్లలకి మేము ఫ్రీగా చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. పిల్లలకి, చిన్న పిల్లలకి
చిన్నప్పుడు మనం చూస్తుంటే చిన్నారి చేతన అవునండి, అలాంటి చూస్తాం. స్కూల్ నుంచి మనం Yeah. తీసుకెళ్లి సినిమా చూపించారు కదా, ఇది అలాంటి సినిమాని. బట్ కాకపోతే గవర్నమెంట్ దీన్ని ఓన్ చేసుకోవాలి, కొంచెం ఓన్ చేసుకుంటే డెఫినెట్గా ఈ సినిమా పిల్లలకు 6th క్లాస్ పిల్లల వరకు మనం ఫ్రీగా చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ మూవీ చాలా సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. మీడియా కంపల్సరీ సినిమాని మోసుకెళ్ళేది మీరే సారథులు. ఇలాంటి సినిమాను మీరు దయచేసి మోసుకెళ్తారని చెప్పి నమ్ముతూ, అండ్ HMTV ప్రేక్షకులకు అండ్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కరించి చెప్పేది ఒకటండి, ఒక మంచి సినిమా ఇది, అందరికీ 10 మందికి ఉపయోగపడే సినిమా ఇది, భవిష్యత్ తరాలకు ఖచ్చితంగా ఉపయోగపడే సినిమా ఇది. సినిమాను బ్రతికించండి ప్లీజ్, దయచేసి 21st రోజు సినిమాకి వెళ్ళండి. మీకు నచ్చితే 10 మందికి చెప్పండి, లేకపోతే వదిలేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. విన్నారు కదండి, ఈ మూవీ నేచర్ లవర్స్కే కాదు, పిల్లలు పెద్దలు అందరూ కలిసి చూడొచ్చు అని చెప్తున్నారు. ఇదండి ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి HMTV. నమస్తే.